హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి యాక్సిస్ బ్యాంక్లో అయితే చాలా ఎక్కువగా భారీగా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఏంటంటే ఈ యాక్సిస్ బ్యాంక్లో వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తున్నారు. సో కొన్ని నెలలు ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఆ ట్రైనింగ్లో కూడా మనం ఎలాంటి మనీ కూడా పే చేయని అవసరం లేదు. వాళ్ళే మనకి స్టైఫండ్ కూడా ఇస్తారు. అంటే మనం ట్రైనింగ్ నేర్చుకుంటున్నాము. సో అదొక అంటే ట్రైనింగ్ అంటే జాబ్ చేసినట్టే. సో వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనకి మనీ కూడా పే చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి అయితే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే తీసాడు కాబట్టి యాక్సిస్ బ్యాంక్లో మనకి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు కాబట్టి అది మంచి బెనిఫిటే కదా. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే అప్లై అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అండ్ ఆల్సో మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్, ఇలా ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ సపోర్టు మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే చూడండి, మనకి యాక్సిస్ బ్యాంక్లో యంగ్ బ్యాంకర్స్. సో యాక్సిస్ బ్యాంక్లో యంగ్ బ్యాంకర్స్. సో మనకి అప్లికేషన్ ఎప్పుడు ఎండింగ్ డేట్ అయిపోతుంది, ఇంకా 3-4 డేస్లోనే ఎండింగ్ అయిపోతుంది. చూడండి, హర్రీ అప్లికేషన్స్ క్లోజింగ్ ఆన్ 26th May, రిజిస్టర్ నవ్ అని ఇచ్చారు. సో మీరు తొందరగా అయితే అప్లై చేసుకోండి. సో 26th అంటే మనకి ఇంకా 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో తొందరగా అప్లై చేసుకోండి అని అయితే వీళ్ళైతే హర్రీ అని తొందరగా పెడుతున్నారు. సో అదొకటి. అండ్ ప్రోగ్రామ్ ఫ్యూచర్స్, మనకి ఈ యాక్సిస్ బ్యాంక్లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల అసలు ఈ ప్రోగ్రామ్ ఫ్యూచర్స్, మన ఫ్యూచరు అసలు ఎలా ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ చెప్తా చూడండి ఇప్పుడు. సో ఫస్ట్ మనకి ఇక్కడ లెర్న్. సో మనం ఏం నేర్చుకుంటున్నాం, వాళ్ళు ఏం మనకి చెప్తున్నారో చూడండి. సో ఫస్ట్ మనకి ఏంటంటే చూడండి, క్లాస్ రూమ్ సెషన్స్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 4 months. సో మనకి యాక్సిస్ బ్యాంక్ గురించి ఫస్ట్ మనకి ఒక 4 months అయితే క్లాస్ రూమ్లో క్లాసెస్ అనేది చెప్తారు. సో ఆ 4 months కూడా మనకి వాళ్ళు స్టైఫండ్ కింద మనీ పే చేస్తారు. సో మనం ఊరికేనే వెళ్ళి నేర్చుకుని ఏం రాదులే అయితే అనుకోకండి. సో మనకి ఇక్కడ నేర్చుకోవడంతో పాటు మనం మనీ కూడా ఎర్న్ చేస్తున్నాం, అది ఒకటి అర్థం చేసుకోండి. సో ఇది మనకి 4 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి చూడండి, 3 months ఇంటర్న్షిప్. సో మనకి 3 months ఇంటర్న్షిప్ అంటే మనకి ఏదైతే ఈ క్లాస్ రూమ్లో నేర్చుకున్నామో సో దాన్ని మనకి వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ ఎక్కడొక్కడికి పంపిస్తూ ఉంటారు. సో మనం ఆ 3 months అనేది ఇంటర్న్షిప్ అనేది చేయాలి. సో అప్పుడు కూడా మనకి స్టైఫండ్ అనేది పే చేస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఫర్ 5 months అట్ ఎనీ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్ ఆఫీస్ అక్రాస్ ఇండియా. సో మనకి ఇండియాలో యాక్సిస్ బ్యాంక్ ఉన్నా కదా. సో ఇండియాలో ఎక్కడైనా సరే యాక్సిస్ బ్యాంక్లో మనకి 5 months జాబ్ చేయమంటారు. అంటే అది కూడా ట్రైనింగ్లో ఒక భాగమే కాబట్టి మనకి పాన్ ఇండియాలో అంటే ఇండియాలో ఎక్కడైనా సరే మనకి ఫస్ట్ 4 months క్లాస్ రూమ్స్ ఉంటాయి, 3 months ఇంటర్న్షిప్ అండ్ లాస్ట్ 5 months ఆన్ ద జాబ్. సో ఇది వీళ్ళైతే మనకి లెర్నింగ్ చెప్తారు. సో అది. అండ్ దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో ఎర్న్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, పర్ మంత్ డ్యూరింగ్ 1 to 4 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ 5,000 స్టైఫండ్ అయితే ఇస్తానన్నారు. సో సిటీసీ. సో అది ఆన్వర్డ్స్ 5 months ఆన్వర్డ్స్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రెస్ అంటే ఇక్కడ చూడండి, అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ 4 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ 3 months ఇంటర్న్షిప్ అండ్ అబ్జర్వ్డ్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్. సో మనం 4 months క్లాస్ రూమ్స్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి ట్రైనింగ్ అండ్ 3 months ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తే మనం అసిస్టెంట్ మేనేజర్ అవ్వచ్చు అని అయితే అంటున్నారు. సో మనకి కంప్లీట్గా ఇక్కడ చూడండి, మనం ఆ ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మనకి పర్ యానం ఎంత ఉంటుంది, 4.42 lakhs. అదే 4 మినిమం ఒక 4 lakh దాటే ఉంటుంది. సో మనకి పర్ యానం కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
కాబట్టి ఈ ట్రైనింగ్ అయితే అవ్వండి. సో ఇప్పుడు నేనేంటంటే అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అసలు ఏం రిక్వైర్మెంట్ అంటే మన నుంచి వాళ్ళేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనకి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, ఇలా ఇవన్నీ చెప్తా చూడండి. సో మనకి ఇక్కడ చూడండి ఇదే మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈ ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే క్వాలిఫికేషన్ అడుగుతారు కదా. సో ఆ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ విత్ మనకి 50% అబోవ్ ద సెమిస్టర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో మనకి ఏదో ఒక స్ట్రీమ్లో మన బీటెక్ అయినా అవ్వచ్చు, నార్మల్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఏదో ఒక స్ట్రీమ్లో మనకి ప్రతి సెమిస్టర్కి కూడా 50% అబోవ్, అంటే అబోవ్ కాకపోయినా మినిమం 50% మనకి మార్క్స్ రావాలని అయితే అంటున్నారు ప్రతి సెమిస్టర్కి కూడా. సో టోటల్ అయితే కాదు, అంటే టోటల్ అయినా ఒక 50% అనేది ఉండాలి. సో అది. అండ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ who have applied their examination are awaiting results also eligible for the program. సో మనకి ఏంటంటే ఫైనల్ ఇయర్ ఉంటారు కదా వాళ్ళు, అంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి ఖాళీగా ఉండే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. సో కొంతమంది ఒక్కొక్కలా అనుకుంటారు కదా. సో ఇక్కడ 10+2+3 ప్యాటర్న్స్, అంటే మనకి 10th, ఇంటర్, డిగ్రీ. సో అది మెయిన్. అలా వీళ్ళు క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. మనకి హూ షుడ్ అప్లై అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అని డౌట్ ఉంటుంది కదా. గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ అని ఇచ్చారు. సో మనకి గ్రాడ్యుయేషన్ అంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, సో ఎనీ స్ట్రీమ్ మనకి అది గ్రాడ్యుయేషన్ వల్లైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే ఎనీ స్ట్రీమ్ అయినా సరే అప్లై చేసుకోవాలని అంటున్నారు. ఫ్రెషర్స్ ఆర్ ఇండివిజువల్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ లుకింగ్ ఫర్ ఏ కెరీర్ ఇన్ ఏ యాక్సిస్ బ్యాంక్. సో ఫ్రెషర్స్ అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా అండ్ మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. అండ్ ఇండివిజువల్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఏ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. సో ఇది. అండ్ సో ఇలా అన్నీ ఇచ్చారు. అండ్ సెలక్షన్ స్టెప్స్, అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. సో అవన్నీ ఒకసారి అయితే చూడండి. సెలక్షన్ ప్రాసెస్ అంటే మొత్తం స్టెప్ 3, స్టెప్ 2, స్టెప్ 1 ఇలా ఇచ్చారు. అవన్నీ ఒకసారి చదవండి. ఇవన్నీ చదివితే మళ్ళీ వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వరకు మాత్రమే చెప్తా చూడండి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ మనకి ఏమేమి ఉండాలి డాక్యుమెంట్స్ అంటే వీటిలో ఏదున్నా పర్వాలేదు, మెయిన్ ఎనీ వన్ డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, ఎనీ వన్ డాక్యుమెంట్, అన్నీ ఉండే అవసరం లేదు, ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. అది పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ, అండ్ ఎస్ఎస్సి, హెచ్ఎస్సి సర్టిఫికేట్స్, ఎలక్షన్ కార్డు, ఏదైనా సరే వీటిలో ఒకటి ఉంటే సరిపోద్ది అంటున్నారు. నెక్స్ట్ ఐడి రిక్వైర్డ్, అంటే పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఏదో ఒకటి ఈ రెండింటిలో మ్యాండేటరీ ఖచ్చితంగా అయితే ఉండాలి. మనకి ఈ రెండు కూడా ఉండాలి, పాన్ కార్డు ఉండాలి అండ్ ఆధార్ కార్డు ఇష్యూడ్ బై కాబట్టి మ్యాండేటరీ అన్నారు, ఖచ్చితంగా ఉండాలని అయితే అంటున్నారు. అండ్ మనకి అకాడమిక్ సర్టిఫికేట్స్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకి ఏంటంటే 10th, 12th, హెచ్ఎస్సి మార్క్ షీట్స్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా అన్నీ కూడా ఒరిజినల్స్ మాత్రమే ఉండాలంటున్నారు. సో మనకి ఇంత మంచి బెనిఫిట్స్ అంటే పర్ యానం 4 lakh పైనే మనకి 4.5 శాలరీ అనేది పే చేస్తున్నారు. అండ్ ట్రైనింగ్లో కూడా మనకి స్టైఫండ్ అనేది పే చేసి అండ్ ట్రైనింగ్ ఇచ్చి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్గా మనల్ని అయితే తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.